ఓకే. ఇప్పుడు చూడండి. నార్మల్‌గా ఇది ఎక్సెల్. ఎక్సెల్‌కి సంబంధించి యాక్టివిటీస్ అన్నీ ఇవి. అపెండ్ రేంజ్, క్లోజ్ వర్క్ బుక్, కాపీ రేంజ్, ఎక్సెల్, గెట్ సెల్ కలర్, సెలెక్ట్ రేంజ్, రీడ్ సెల్, రీడ్ రేంజ్, రీడ్ రో ఇవన్నీ ఎక్సెల్‌కి రిలేటెడ్‌గా ఉన్న యాక్టివిటీస్. సో, డిఫరెన్స్ ఏంటి? ఎక్సెల్ ఏంటి? వర్క్ బుక్ ఏంటి? ఇప్పుడు ఇదంతా ఒక ఎక్సెల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎక్స్, వై, జెడ్ ఓకేనా? ఇక్కడ 10, 20, 30. సో, ఇలాగ నేను ఒక టేబుల్ క్రియేట్ చేశాను. ఓకేనా? ఒక టేబుల్ క్రియేట్ చేశాను. ఓకేనా? ఇప్పుడు ఎక్స్, వై, జెడ్ 10, 20, 30 ఇలా నేను ఒక టేబుల్ క్రియేట్ చేసుకున్నాను ఎక్సెల్‌లో. నా దాంట్లోనే కంట్రోల్+T అని చెప్పి కొట్టాను. ఓకేనా? ఇక్కడ చూడండి నాకు అడిగింది క్రియేట్ టేబుల్ అని అడిగింది. ఓకేనా? క్రియేట్ టేబుల్. నేను ఓకే చేస్తాను. చూడండి ఇప్పుడు ఇలా ఒక టేబుల్‌లా క్రియేట్ అయిందా? సో, మన డేటా టేబుల్ అన్నది కూడా మన డేటా టేబుల్ గాని, వర్క్ బుక్ రిలేటెడ్ గాని స్టోర్ అయ్యే వాల్యూస్ అన్నీ కూడా ఇలాగే స్టోర్ అవుతాయి. అంటే మన ఎస్‌క్యూఎల్ సర్వర్ తీసుకున్నా, మన ఎస్‌క్యూఎల్ సర్వర్‌లో గాని, లేతే ఏదన్నా ఒక డేటా టేబుల్ గాని, ఏదన్నా సరే ఈ కైండ్ ఆఫ్ ఇన్సర్షన్ అనేది జరుగుతుంది. ఓకేనా? చూడండి ఇప్పుడు మనకి ఇందులో ఈజీగా మనం ఇప్పుడు పివోట్ టేబుల్ గాని, ఏదన్నా సరే ఎయగలం. ఓకేనా? ఇప్పుడు ఈ ఇలా నేను కంట్రోల్+T కొట్టి నేను టేబుల్ క్రియేట్ చేయలేదు అంటే, నేను పివోట్ టేబుల్ కూడా నేను ఎయలేననమాట. ఓకే. ఇప్పుడు మన దాంట్లోకొచ్చేద్దాం. ఇప్పుడు ఎక్సెల్ షీట్‌లో అసలు ఎక్సెల్, వర్క్ బుక్ ఒకటే కదా అంటున్నాం. సో, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్సెల్ అండ్ వర్క్ బుక్? మనకొక ఇంటర్వ్యూ క్వెషన్ ఉంటది. అప్పుడు మనం ఏం చెప్పాలి ఫస్ట్? ఎక్సెల్ రిలేటెడ్ యాక్టివిటీస్ వితిన్ ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్. దిస్ ఈస్ ద ఫస్ట్ డిఫరెన్స్. మనకి ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ లోపల మాత్రమే ఎక్సెల్ రిలేటెడ్ యాక్టివిటీస్, ఈ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ కూడా నేను ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ లోపల మాత్రమే అయితేనే నేను చేయగలను. ఓకేనా? ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్‌లో మాత్రమే నేను చేయగలను. బట్ వేరేస్ ఎక్సెల్ వర్క్ బుక్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ కూడా వర్క్ బుక్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నిటికి ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ అన్న దాంతో సంబంధం లేదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ యాక్టివిటీ, we can drag and drop all the activities related to the workbook. That is the first difference. ఓకేనా? If second difference, if we are going to use workbook related activities, then no need to install ఎక్సెల్ ఇన్ అవర్ సిస్టమ్. ఇప్పుడు మనకి ఎక్సెల్ అన్నది అంటే ఈ పర్టిక్యులర్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఉంది చూడండి. ఈ ఎక్సెల్ ప్యాకేజ్ అనేది మనం ఇన్‌స్టాల్ చేసుకున్నాం కదా! సో, ఎంఎస్ ఆఫీస్ ఇన్‌స్టాల్ చేసుకున్నాం కదా! సో, ఇలాగా సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చెయ్యకపోయినా సరే వర్క్ బుక్ యాక్టివిటీస్ అన్నీ రన్ అవుతాయి. కానీ వేరేస్ ఎక్సెల్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ రన్ అవ్వాలి అంటే మనకి ఈ ఎక్సెల్ అన్నది ప్రీ డిఫైన్డ్‌గా మన మెషిన్‌లో ఇన్‌స్టాల్ అయ్యి ఉండాలి. దట్ ఈస్ ద సెకండ్ మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ఎక్సెల్ అండ్ వర్క్ బుక్. ఓకేనా? ఇప్పుడు ఎక్సెల్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ ఎక్సెల్ ఓపెన్ అయ్యి ఉన్నప్పుడు, ఈ ఎక్సెల్ ఇలా ఓపెన్ అయ్యి ఉన్నప్పుడు మాత్రం రన్ అవుతాయి. బట్ వేరేస్ వర్క్ బుక్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ కూడా నేను వర్క్ బుక్ రిలేటెడ్ యాక్టివిటీస్ యూజ్ చేస్తున్నానంటే ఈ ఎక్సెల్ ఇలా ఓపెన్ చేసి ఉంచితే మాత్రం అవ్వదు. ఈ ఎక్సెల్‌ని క్లోజ్ చేసేసి ఉంచాలి. That is the third major difference. Excel related activities always open the Excel and it performs the activities. But whereas workbook related activities will not open any Excel and it will perform the user activities. Whatever the user performs or whatever the user activities have been drag and drop into the activity pane, it will all execute without any opening of Excel sheets. అదే గాని నేను ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ యూజ్ చేస్తే ఈ ఎక్సెల్ ఉండాలి. ఈ ఎక్సెల్ ఓపెన్ చేసి ఉండాలి. చాలా కథంతో ఉంటది. అదే నేను ఎక్సెల్ వర్క్ బుక్ కానీ వర్క్ బుక్ యాక్టివిటీస్ కానీ యూజ్ చేస్తున్నాననుకో, నాకు ఈ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అంటే ఈ ఎంఎస్ ఆఫీస్ ఇన్‌స్టాల్ అయ్యి ఉండక్కర్లేదు. తర్వాత ఇది ఒకవేళ ఇన్‌స్టాల్ అయ్యి ఉన్నా సరే మన వర్క్ బుక్ యాక్టివిటీస్ అన్నిటిని నేను డీబగ్ కొట్టాను అంటే అప్పుడు డిఫాల్ట్‌గా దీన్ని క్లోజ్ చేసేయాలి. లేదంటే ఎక్సెప్షన్ త్రో చేసి మనకి ఎర్రర్ వస్తుందన్నమాట. ఓకేనా? సో, దీన్ని ఏమంటారంటే వర్క్ బుక్ యాక్టివిటీస్ విల్ ఆల్వేస్ యూజ్
ఫ్లాట్ ఫైల్స్ వైల్ ఆటోమేటింగ్. ఫ్లాట్ ఫైల్స్ అంటారు. వర్క్బుక్ రిలేటెడ్ యాక్టివిటీస్ విల్ యూజ్ flat files, FLAT, flat files while automating. So if Excel is Excel activities use just, so if we are using Excel, then we are going to lose our temper. అంటే మనం ఎక్సెల్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఏదన్నా ఈ ఎక్సెల్ రిలేటెడ్ యాక్టివిటీస్ యూజ్ చేస్తూ ఉన్నప్పుడు మనకి కొంచెం అంటే కొంచెం ఇరిటేషన్ ఫీల్ అవుతాం. ఎందుకంటే చాలా ఉన్నాయి, ఇందులో ఇది వెయ్యాలి, అది వెయ్యాలి, ఇది ఓపెన్ చేసి ఉండాలి, అదంతా ఉంటుంది. అందుకని మోస్ట్ ప్రాబబ్లీ అందరూ కూడా వర్క్ బుక్ యాక్టివిటీస్ ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అలానే ఎక్సెల్ ప్రిఫర్ చేయకపోవడం ఉండదు. అకార్డింగ్ టు ది క్లయింట్ రిక్వైర్మెంట్ మనం ఏది కావాలంటే అదే యూజ్ చేయాలి. ఓకేనా. వర్క్ బుక్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఆల్వేస్ యూజ్ ఫ్లాట్ ఫైల్స్. ఇది ఖచ్చితంగా ఇంటర్వ్యూలో అడుగుతారు, గుర్తుపెట్టుకోవాల్సిందే. మనకి ఫస్ట్ ఎక్సెల్ కి వర్క్ బుక్ కి డిఫరెన్స్ ఏంటి అని ఫస్ట్ క్వశ్చన్ ఉంటుంది. అందులో నేను చెప్పిన ఈ మేజర్ 3 పాయింట్స్ చెప్పాలి. ఆ తర్వాత వర్క్ బుక్ యాక్టివిటీస్ విల్ ఆల్వేస్ యూజ్ ఫ్లాట్ ఫైల్స్ వైల్ ఆటోమేటింగ్. ఓకేనా. ఈ ఖచ్చితంగా ఇవి చెప్పి తీరాలి మనం. సో మనం ఫ్రీక్వెంట్ గా ఇప్పుడు మనం యూజ్ చేసేవన్నీ కూడా వర్క్ బుక్ రిలేటెడ్ యాక్టివిటీస్. మనం మేజర్ గా మన మెయిన్ ప్రాజెక్ట్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తాం అప్పుడు వర్క్ బుక్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఎక్కువగా యూజ్ చేస్తాం. చూడండి, సేమ్ ఎక్సెల్ ఇది అది ఒకటే. అపెండ్ రేంజ్, గెట్ టేబుల్ రేంజ్, రీడ్ సెల్ ఫార్ములా, రీడ్ కాలమ్, రీడ్ రేంజ్. కాకపోతే ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ లో ఇక్కడ ఆల్రెడీ మనం ప్రీ డిఫైన్డ్ గా ఒక శాంపుల్ ఫైల్ అన్నదని తీసేసుకున్నాం కదా. బట్ వేరేస్ ఇక్కడ చూడండి, రీడ్ రేంజ్ అని కానీ పెట్టాను అనుకోండి ఇలాగా. ఇక్కడ చూడండి రీడ్ రేంజ్ దగ్గర ఇప్పుడు ఇక్కడ అడుగుతుంది మనల్ని. ఇప్పుడు ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ అవసరం లేదు, డైరెక్ట్ గా ప్రతి యాక్టివిటీకి ఒక్కొక్కసారి అడుగుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ డైరెక్ట్ సెలెక్ట్ చేసేది. ఇప్పుడు అదే నేను ఎక్సెల్ లో రీడ్ రేంజ్ చూసాను అనుకోండి, ఎక్సెల్ లో రీడ్ రేంజ్ కానీ పెట్టాను అనుకోండి, చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు పాత అడిగింది, ఇక్కడ పాత అడగలేదు. ఎందుకు అడగలేదు? ఇది డిఫాల్ట్ గా ఎందులో ఉండాలని చెప్పాను, ఈ ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ లో ఉండాలి. సో ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ లో ఉంటే అప్పుడు ఇందులో ఉన్నది ఏదైతే ఉందో అది తీసుకుని దానికి సంబంధించిన యాక్టివిటీ రన్ చేస్తుంది అన్నమాట. సో సేమ్ యూసేజ్ అంతా సేమ్, కానీ ఈ డిఫరెన్స్ అన్నది ఉంటుంది. ఓకేనా. వర్క్ బుక్ రిలేటెడ్ యాక్టివిటీస్ తీసుకుని వర్క్ బుక్ లో రీడ్ రేంజ్ అయితే ఇలా ఉంటుంది, ఎక్సెల్ లో అయితే అలా ఉంటుంది. సేమ్ పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం అదే, అందులో ఏదైతే థియరీ ఉందో ఇందులో కూడా అదే థియరీ. కాకపోతే ఈ 3 మేజర్ డిఫరెన్సెస్ అబ్జర్వ్ చేయాలి మీరు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైట్ రేంజ్ తీసుకుందాం. వర్క్ బుక్ లో రైట్ రేంజ్ తీసుకుందాం. చూడండి ఇక్కడే వర్క్ బుక్ పాత అడిగేస్తుంది. అదే నేను ఎక్సెల్ లో కానీ రైట్ రేంజ్ తీసుకున్నాను అనుకోండి, ఎక్సెల్ లో రైట్ రేంజ్ తీసుకుంటాను. సేమ్ అదే చూడండి, డేటా టేబుల్, షీట్, మనకు కావాల్సిన సెలెక్ట్ చేసుకోవాల్సిన రేంజ్. కాకపోతే ఇక్కడ ఎక్స్ట్రా ఏం అడిగింది, వర్క్ బుక్ పాత అడుగుతుంది. అంటే దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ రైట్ రేంజ్ ఇన్ బోత్ ఎక్సెల్ ఇన్ ఎక్సెల్ అండ్ వర్క్ బుక్ లోను ఎక్సెల్ లోను ఉన్న మేజర్ డిఫరెన్స్ అదే. సో ఈ తలకాయ పూట అంతా ఎందుకు అని చెప్పి మనం వర్క్ బుక్ నే ఎక్కువగా మనం ప్రిఫర్ చేస్తాం ఎక్సెల్ కంటే. లేకపోతే మళ్ళీ ఈ కీ చూడండి, ఇక్కడ నాకు లైసెన్స్ పోయింది, ఈ లైసెన్స్ పోయినప్పుడు ఒక ఎర్రర్, అది ఓపెన్ చేసామని ఒక ఎర్రర్, క్లోజ్ చేసామని ఒక ఎర్రర్, ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు వర్క్ బుక్ అని పెట్టాను అనుకోండి, నేను ఓపెన్ చేసిన క్లోజ్ చేసిన నా దాంట్లో అసలు ఉన్నా లేకపోయినా, ఈ ఎంఎస్ ఆఫీస్ ఇన్స్టాల్ అయ్యి ఉన్నా లేకపోయినా సరే రన్ అయిపోతుంది. ఓకేనా. ఇప్పటి వరకు మనం ఎక్సెల్ కి రిలేటెడ్ గా ప్రతి యాక్టివిటీ తెలిసిస్తున్నాం. ఓకేనా. ఎక్సెల్ కి రిలేటెడ్ గా ఉన్న ప్రతి యాక్టివిటీ మనకు తెలుసు. చూడండి ఎక్సెల్ కి రిలేటెడ్ గా అపెండ్ రేంజ్, క్లోజ్ వర్క్ బుక్, కాపీ షీట్, డిలీట్ రేంజ్, ఎక్సెల్ గెట్ సెల్లర్, ఇవన్నీ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చేస్తుంది ఈజీయే. ఇప్పుడు వరకు చెప్పిన రికార్డింగ్ అంతా వినేసి ప్రాక్టీస్ చేసేయండి. తర్వాత వర్క్ బుక్ రిలేటెడ్ సేమ్ అవే ఉంటాయి, అదే ప్రిన్సిపల్. కాకపోతే
అది మనం సెలెక్ట్ చేసుకునే పాత్ ఇక్కడ కొత్తగా సెలెక్ట్ చేసుకుంటాం వితౌట్ ఎనీ ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్. వితౌట్ ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ వీఆర్ యూజింగ్ ఆల్ ద రిలేటెడ్ యాక్టివిటీస్ ఇన్ వర్క్ బుక్. ఓకేనా? ఇప్పటివరకు చెప్పిన వాటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, అయితే నేను డేటా టేబుల్ రిలేటెడ్ యాక్టివిటీస్కి వెళ్ళిపోతాను. క్లిక్ ఆన్ ట్రాన్సాక్షనల్ ప్రాసెస్, డేటా టేబుల్ రిలేటెడ్ యాక్టివిటీస్. చూడండి, నేను ఒక ఎక్సెల్ ఫైల్ ప్రిపేర్ చేస్తున్నాను. సీరియల్ నెంబర్, రెస్ నెంబర్, స్టూడెంట్ నేమ్, నెక్స్ట్ స్టూడెంట్ టోటల్, స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ టోటల్. సో 101, 102, 10 తీసుకున్నాం. ఓకేనా? 10. ఎస్ టోటల్ వీడికి వచ్చిన స్టూడెంట్ మార్క్స్ అన్నమాట. నేను ఇప్పుడు ఒక ఎక్సెల్ షీట్ ని ప్రిపేర్ చేసుకున్నాను. ఇక్కడ క్లిక్ ఆన్ ఓపెన్ మెయిన్ వర్క్ ఫ్లో. నేను ఒక స్టూడెంట్ డేటా అన్నదాన్ని ప్రిపేర్ చేసుకున్నాను. ఈ డిఫాల్ట్ ఫ్లో చార్ట్ ని డిలీట్ చేస్తున్నాను. వేరియబుల్స్ లో కూడా మనకి డిఫాల్ట్ అవుతుంది. ఓకే, డ్రాగ్ అండ్ డ్రాప్ రైట్ క్లిక్ ఆన్ దిస్, సెట్ యాజ్ స్టార్ట్ సీక్వెన్స్, రైట్ క్లిక్, సెట్ యాజ్ స్టార్ట్ నోడ్ కి ఇలా సెట్ అవుతుంది. ఇప్పుడు నేను తీసుకున్నాను ఇలా ఒక 10 స్టూడెంట్ డీటెయిల్స్ తీసుకున్నాను. వాళ్ళ స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ టోటల్, ఇది హెడ్డింగ్ అన్నమాట. ఇప్పుడు ఈ పర్టికులర్ వాల్యూని నేను ఒక డేటా టేబుల్లో స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ వాంట్ టు స్టోర్ దిస్ పర్టికులర్ డేటా ఇన్ ది డేటా టేబుల్. ఓకేనా? ఇప్పుడు నేను ఈ ఫైల్ని ఇక్కడ స్టోర్ చేస్తాను. ఇప్పుడు సీక్వెన్స్ లోపలికి ఎంటర్ అవుతున్నాను. ఇక్కడ చూడండి, ఐ వాంట్ టు స్టోర్ ఆల్ ద డేటా ఇన్ ద ఎక్సెల్ ఇంటూ ఏ డేటా టేబుల్. సో వర్క్బుక్, సో రీడ్ రేంజ్, వర్క్బుక్ రీడ్ రేంజ్. నా పాత ఎక్కడ ఉంది? శాంపుల్ షీట్ 1 లోనే కదా నేను చేశాను. సో షీట్ 1 రేంజ్ వచ్చేసి నాకు ఓవరాల్ మొత్తం రేంజ్ మొత్తం అంతా రీడ్ చేయాలి కాబట్టి రీడ్ చేసేసి 2 డబుల్ కొటేషన్ పెట్టేస్తే ఓవరాల్ షీట్ అంతటిని రీడ్ చేస్తుంది. ఓకే, రీడ్ చేసింది. అవుట్పుట్ అన్నది ఒక వేరియబుల్ లో మనం స్టోర్ చేయాలి కాబట్టి కంట్రోల్ ప్లస్ కే వేర్ డిటి అన్నదాన్ని ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను. ఓకేనా? వేరియబుల్స్ ప్యానల్ లోకి వచ్చి ఇది మెయిన్ సీక్వెన్స్ కి అసైన్ చేశాను. నా స్కోప్ వచ్చేసి మెయిన్ సీక్వెన్స్ కి అసైన్ చేశాను. నేమ్ వచ్చేసి వేర్ డిటి,
వేరియబుల్ టైప్ వచ్చి సిస్టమ్ డాట్ డేటా టేబుల్. ఓకే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇందులో ఏదైతే స్టోర్ అయ్యిందో నేను దాన్ని చూడాలి అనుకుంటే మనం నార్మల్ గా మెసేజ్ బాక్స్ యాక్టివిటీని యూజ్ చేస్తాం. ఇక్కడ ఇందులో వచ్చిన అవుట్పుట్ వ్యాలిడిటీ అన్నది కాబట్టి ఇక్కడ కూడా నేను వ్యాలిడిటీ అనేది పెడతాను. ఇప్పుడు మనకి డిస్ప్లే అవుతుందా లేదా అంటే ఇందులో ఉన్నది మన దాంట్లో డిస్ప్లే అవుతుందా లేదా అన్నది ఒకసారి పెట్టి చూస్తాను. చూడండి మనకి ఏమైనా ఎర్రర్ వస్తుందా లేదా అది కూడా చూడండి. చూడండి, ద ప్రాసెస్ కెనాట్ యాక్సెస్ ద ఫైల్, ఇట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ బై అనదర్ ప్రాసెస్ అని. మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను, ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ అయితే మనం ఓపెన్ చేసి ఉంచాలి, వర్క్ బుక్ రిలేటెడ్ యాక్టివిటీస్ అయితే మనం ఈ పర్టికులర్ ఎక్సెల్ ని క్లోజ్ చేసి ఉంచాలి. ఓకేనా, క్లోజ్ చేశాను. ఇప్పుడు దీన్ని ఒకసారి స్టాప్ చేసి మళ్ళీ డిజైన్ మోడ్ లో మళ్ళీ ఇంకోసారి డీబగ్ చేస్తాం. చూడండి, ఇక్కడ మెసేజ్ బాక్స్ లో మనకి డేటా టేబుల్ అని చెప్పి క్రియేట్. యాక్చువల్గా ఇదేనా మనకు కావాల్సింది కాదు. అంటే మనం ఏదన్నా ఇఫ్ యూ రన్ ఎనీ కైండ్ ఆఫ్ రీడ్ రేంజ్ యాక్టివిటీస్ ఆర్ ఎనీథింగ్ from any workbook related activities, then it show like a data table. We can display both integer and string values in message box. ఒక మెసేజ్ బాక్స్ లో మనం ఏదైనా ఒక స్ట్రింగ్ ని కానీ ఒక మెసేజ్ బాక్స్ ఒక స్ట్రింగ్ ని కానీ ఇంటీజర్ టైప్ కానీ మనం డిస్ప్లే చేయగలం. బట్ వేరేజ్ డేటా టేబుల్ ని మాత్రం మనం మెసేజ్ బాక్స్ లో డిస్ప్లే చేయలేం. ఇలా డిస్ప్లే చేయలేం కాబట్టి మనం మళ్ళీ ఒక కొత్త యాక్టివిటీని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి అప్పుడు మెసేజ్ అన్నది డిస్ప్లే చేసి చూపించాలి. ఓకేనా, ఇది కూడా ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్. కెన్ వి షో ఎనీ డేటా టేబుల్ డేటా ఇన్ మెసేజ్ బాక్స్, ఎనీ డేటా టేబుల్ డేటా ఇన్ మెసేజ్ బాక్స్. నేను ఒక రీడ్ రేంజ్ యాక్టివిటీ తీసుకుని అందులో రీడ్ చేశాను, రీడ్ చేసిన దాన్ని అవుట్పుట్ వచ్చేసి వేరియబుల్ టేబుల్ పెట్టేశాను, ఈ వేరియబిలిటీని మెసేజ్ బాక్స్ లో పెట్టేస్తే వచ్చేయాలి కదా. అంటే అలా రాదు, ఎందుకంటే డేటా టేబుల్ అనే వస్తుంది. ఎందుకంటే ఈ రీడ్ చేసిన దాన్ని మనం మళ్ళీ ఒక డేటా టేబుల్ లో స్టోర్ చేయాలి కాబట్టి. ఓకేనా, ఇప్పుడు చూడండి మన యాక్టివిటీ వచ్చేసి రీడ్ రేంజ్ తర్వాత అవుట్పుట్ డేటా టేబుల్లో అవుట్పుట్ డేటా టేబుల్లో ఈ పర్టికులర్ వేరియబుల్ ని ఇందులో స్టోర్ చేసి అప్పుడు మాత్రమే మనం మెసేజ్ బాక్స్ లోకి డిస్ప్లే చేయగలం. చూడండి, ఇప్పుడు అవుట్పుట్ డేటా టేబుల్లో దీనికి ఇన్పుట్ ఏమవ్వాలి, ఇందులో రీడ్ రేంజ్ లో ఉన్న అవుట్పుట్టే మన అవుట్పుట్ డేటా టేబుల్ కి ఇన్పుట్ అవ్వాలి. ఓకేనా, ఇక్కడ వ్యాలిడిటీ అనేది ఉంది మన అవుట్పుట్ డేటా టేబుల్ లో, దీనికి ఇన్పుట్ ఏమవుతుంది, వ్యాలిడిటీ అన్నది ఇన్పుట్ అవుతుంది. సో దీని అవుట్పుట్ ఏమవ్వాలి, మనం క్రియేట్ చేయాలి. కంట్రోల్ ప్లస్ కే వేర్ స్ట్రింగ్ అన్నది క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఇది స్ట్రింగ్ లో కన్వర్ట్ అవ్వాలి. ఎందుకంటే మన మెసేజ్ బాక్స్ లో ఎప్పుడు కూడా స్ట్రింగ్ కానీ లేకపోతే ఇంటిజర్ కానీ మనం డిస్ప్లే చేయగలం కాబట్టి నేను నార్మల్ గా ఇక్కడ వేర్ స్ట్రింగ్ అన్నదాన్ని ఇచ్చాను అవుట్పుట్. సో ఇప్పుడు ఇక్కడ నేను నా మెసేజ్ బాక్స్ లో వేర్ స్ట్రింగ్, ఇప్పుడు అవుట్పుట్ డేటా టేబుల్ అది సీక్వెన్స్ లో ఉంది, ఇది మెయిన్ లో పెట్టండి. సో వేర్ స్ట్రింగ్ అన్నది స్ట్రింగ్ ఫార్మాట్ లో క్రియేట్ అయింది. నేను ఇక్కడ మెసేజ్ బాక్స్ లో వేర్ స్ట్రింగ్. ఇప్పుడు పర్టికులర్ గా మన ఎక్సెల్ లో ఇంతకు ముందు నేను ఏదైతే డేటాను ఫిల్ చేశానో ఆ ఫిల్ చేసిన డేటా అన్నది డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూస్తాను. చూడండి నేను ఇందాక క్రియేట్ చేసింది సీరియల్, స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ టోటల్, ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్ డిస్ప్లే అయ్యాయి. ఇలా డిస్ప్లే అవ్వాలి అంటే మనకు కావాల్సిన
యాక్టివిటీ ఏంటి అవుట్పుట్ డేటా టేబుల్. ఇది కూడా అడుగుతారు. మనకి రీడ్ రేంజ్ తీసుకుని మెసేజ్ బాక్స్ లో పెట్టేస్తే వస్తుందా? వస్తుంది. ఎప్పుడు whenever we are going to use Excel application scope and using Excel activities, we will get. If we are going to use workbook activities, then we must and should we need to use output data table to get the data in message box. Okay na? Okay. Now for each activity, for each row activity, డిలీట్ చేసేస్తున్నాను, డిలీట్ చేస్తున్నాను మెయిన్ సీక్వెన్స్. ఓకే, ఇప్పుడు ఈ సీక్వెన్స్ లో నేను రీడ్ రేంజ్ యాక్టివిటీని తీసుకుంటాను. ఓకేనా, వర్క్ బుక్ లో రీడ్ రేంజ్ యాక్టివిటీని డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. సేమ్ ఇందాక మనం తీసుకుందే పెడదాం. అదే మన శాంపుల్ ఫైల్ షీట్ 1 లో నా ఎంటైర్ డేటా ఉండాలి. ఎంటైర్ డేటా తీసుకున్నాను. వేరియబుల్స్ వచ్చేసి మళ్ళీ అసైన్ చేస్తాను. సో దీనికి అవుట్పుట్ డేటా టేబుల్లో నేను ఇంతకు ముందు చేసినట్టు Ctrl+K var dt ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను అవుట్పుట్. ఇప్పుడు ఫర్ ఈచ్ రో అన్న యాక్టివిటీ. సో నేను మీకు ఇందాక చేస్తున్నప్పుడు ఫర్ ఈచ్ రో చేసి చూపించాను కదా, ఇప్పుడు అది చేసి చూపిస్తాను. ఇది ఫర్ ఈచ్ రో ఇన్ డేటా టేబుల్. సో ఫర్ ఈచ్ రో అంటే ఫర్ ఈచ్ కరెంట్ రో ఇన్ డేటా టేబుల్. ఏ డేటా టేబుల్? ఇందులో ఉన్న అవుట్పుట్ డేటా టేబుల్. ఏంటది? వేర్ dt. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉన్న ఒక రోస్ అన్ని ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు నేను ఇక్కడ ఏమంటున్నాను, ఫర్ ఈచ్ రో ఇన్ డేటా టేబుల్. ఇలా ప్రతి రోలోనూ ఏదైతే ఉందో ఆ డేటా నేను డిస్ప్లే చేయాలి ఒకదాని తర్వాత ఒకటి. దీంతో ఒక యాక్టివిటీ, దీంతో ఒక యాక్టివిటీ, దీంతో ఒకటి, ఇలా యాక్టివిటీస్ అన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి నేను చేయాలి అనుకుంటున్నాను అనుకో, అప్పుడు ఫర్ ఈచ్ రో ఇన్ దిస్ డేటా టేబుల్. ఇది ఒక డేటా టేబుల్ అనుకుంటే ఇలా ఉన్నది. ఇది ఒక డేటా టేబుల్ అనుకుంటే ఫర్ ఈచ్ రో, ఈ పర్టికులర్ రో, ఈ పర్టికులర్ రో ఇన్ దిస్ ఎంటైర్ డేటా టేబుల్. ఈ ఎంటైర్ డేటా టేబుల్ లో ప్రతి రో మనం తీసుకోవడానికి నేను యూజ్ చేస్తున్న యాక్టివిటీ ఫర్ ఈచ్ రో ఇన్ దిస్ డేటా టేబుల్. ఇప్పుడు రీడ్ రేంజ్ అన్నది నేను తీసేసుకున్నాను కదా. ఈ రీడ్ రేంజ్ లో ఈ వేర్ dt లో స్టోర్ అయ్యింది కాబట్టి డేటా టేబుల్ నేను ఏమంటున్నానంటే ఫర్ ఈచ్ రో ఇన్ దిస్ డేటా టేబుల్. అంటే మన ఇంతకు ముందు నేను ఇందాక ఎక్సెల్ ఉంది కదా, మన ఎక్సెల్ ఇది డేటా టేబుల్ రిలేటెడ్ ఈ ఎక్సెల్ కాదు, ఈ ఎక్సెల్. ఓకేనా, ఇదంతా కలిపి ఇదంతా మనం స్టోర్ చేసాం. ఇందులో స్టోర్ చేసాం, ఒక వేరియబుల్ లో స్టోర్ చేసాం. ఆ వేరియబుల్ నేమ్ వచ్చేసి వేర్ dt. ఇప్పుడు ప్రతి రోలోను ఫర్ ఈచ్ రో ఇన్ దిస్ ఎంటైర్ డేటా టేబుల్. ఈ ఎంటైర్ డేటా టేబుల్ లో ఫర్ ఈచ్ రో వెళ్ళి ఇలా కరెంట్ రో అన్నది ఆల్రెడీ ఏ పాత్ర మనకి డిఫాల్ట్ గా ఒక వేరియబుల్ క్రియేట్ చేసి ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ వేరియబుల్స్ లో ఫర్ ఈచ్ రో మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఫర్ ఈచ్ రో అన్నది ఒక వేరియబుల్ లాగా మనకి యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ వేర్ dt అనేది ఎలా అయితే ఉందో, ఈ కరెంట్ రో అన్నది కూడా ఒక కైండ్ ఆఫ్ వేరియబుల్ అన్నమాట. ఓకేనా, ఇప్పుడు అది ఏంటన్నది మీకు తెలుస్తుంది, చూపిస్తాను. నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే ఒక మెసేజ్ బాక్స్ పెడతాను. మెసేజ్ బాక్స్ చూడండి, ఈ మెసేజ్ బాక్స్ లోపల నేను ఇక్కడ కరెంట్ రో అని ఉంది కదా. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే కరెంట్ రో చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఒక వేరియబుల్ లాగానే వచ్చింది నాకు.
సో కరెంట్ రో డాట్ ఐటమ్, కరెంట్ రో డాట్ ఇక్కడ చూడండి కరెంట్ రో ఇన్ దిస్ వేరియబుల్ కాబట్టి ఆ దాన్ని ఐటమ్ కింద మనం చూపిస్తాం అన్నమాట. సో కరెంట్ రో డాట్ ఐటమ్ ఆఫ్ 0 డాట్ toString. ఓకేనా, ఇక్కడ నేను 0 అని రాశాను అంటే దాని అర్థం ఏంటంటే ఇది 0, ఇది 1, ఇది 2. ఓకేనా, ఇది 0 1 2. ఓకేనా, ఇప్పుడు ఇది 0 కరెంట్ రో డాట్ ఐటమ్ ఆఫ్ 0 డాట్ toString ప్లస్ సేమ్ ఇదే కాపీ పేస్ట్ ఇక్కడ 1, ఇక్కడ 1. ఓకేనా, ప్లస్ ఇక్కడ 2. ఓకేనా, కరెంట్ రో డాట్ ఐటమ్ ఆఫ్ 0 డాట్ toString అంటే ఫస్ట్ది అంటే ఇది ఈ రో, ఈ 1 అని రాశాను కదా ఇది ఈ రో, ఇది 2 అని రాశాను కదా ఇది ఈ రో. ఇప్పుడు ఈ 2 అనే రాయక్కర్లేదు, ఇక్కడ ఎస్ టోటల్ అన్నది కూడా నేను ఇక్కడ రాసినా సరే వర్కౌట్ అవుతుంది. అది ఏంటన్నా చూపిస్తాను, అందరికీ చూడండి. కరెంట్ రో డాట్ ఐటమ్ ఆఫ్ 0 డాట్ toString, కరెంట్ రో డాట్ ఐటమ్ ఆఫ్ 1 డాట్ toString, కరెంట్ రో డాట్ ఐటమ్ ఆఫ్ 2 డాట్ toString. ఓకేనా, సో ఫర్ ఈచ్ రో ఒక్కొక్క రోలోని ఏమేమి ఉందన్నది మనం చూడడానికి. ఓకే, ఒకసారి డీబగ్ చేసి చూస్తాను. డీబగ్ చేయాలంటే నేను ఫస్ట్ ఎక్సెల్ ని క్లోజ్ చేసేయాలి. డీబగ్ చూడండి, ఫస్ట్ నేను నా స్టూడెంట్ నెంబర్ వచ్చేసి 101 A34. సెకండ్ అంటే ఫస్ట్ ఒక రో ఎగ్జిక్యూట్ అయింది అంటే ఫర్ ఈచ్ కాబట్టి ఒక్కొక్క లూప్ రన్ అవుతుంది. సెకండ్ లూప్ 102, మళ్ళీ థర్డ్ లూప్ రన్ అవుతుంది, మళ్ళీ 103. అలా మనకి 110 వరకు మన ఎన్నైతే మన రోస్ అన్ని ఉన్నాయో అంతవరకు ఈ లూప్ రన్ అవుతూ ఉంటుంది. 106 107 108 109 110 అయిపోయింది, లూప్ నుంచి బయటకు వచ్చేసింది. ఓకేనా, ఇక్కడ వరకు చెప్పింది అర్థమైందా మీకు? ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, కంటిన్యూ చేద్దామా లేకపోతే ఆపేద్దామా? కన్ఫ్యూజ్ అవుతున్నారంటే ఇంకా ఆపేస్తాను, లేదా కంటిన్యూ చేయమంటే చేసేస్తాను. ఇవి ప్రాక్టీస్ చేస్తాం. ఇక్కడ వరకు చెప్పింది అన్ని ప్రాక్టీస్ చేసేసండి. రేపు మనం ఏం చేస్తామంటే అవుట్పుట్ డేటా టేబుల్ యాక్టివిటీని చూడు, ఈ యాక్టివిటీని చూడు. ఈ యాక్టివిటీని మనం యూజ్ చేసి మనం స్వాపింగ్ అన్నది ఎలా చేస్తాం అన్నది తెలుసు చెప్తాను. ఇప్పటివరకు చెప్పింది నేను రికార్డింగ్స్ తర్వాత మన యూజ్ కేసెస్ మీకు మెయిల్ పెడతాను, అవి ప్రాక్టీస్ చేయండి. బాగా ప్రాక్టీస్ చేస్తాను. అసలు మధ్యలో చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదా, ఒకసారి ప్రాక్టీస్ అన్నది మనం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లోజ్ చేసేనా సెషన్? క్లోజ్ చేసేస్తున్నాను. డౌట్స్ ఏమైనా ఉంటే ఈరోజు ప్రాక్టీస్ చేసి రేపు అడగండి.